హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన స్పెషల్ మటన్ కర్రీ. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని నేనైతే ఇక్కడ 750 గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి. మటన్ని బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్కి ఫ్లేవర్ పట్టేలాగా అంతే. కొంచెం కారం, పసుపు, ఉప్పు, కొంచెం వాటర్. ఎందుకంటే మటన్ నుంచి కూడా వాటర్ బయటకు వస్తాయి కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6 విజిల్స్ రానివ్వండి. 6 విజిల్స్ వచ్చేటప్పుడు మనం కొంచెం పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఆ మిక్సీ జార్ తీసుకొని ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలోనే ఒక 2 ఇంచ్ అల్లం ముక్క, ఒక 15 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని పేస్ట్ చేసుకోండి, మెత్తటి పేస్ట్ లాగా. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాలు దానిలో వేసుకోండి. దీనిలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మసాలాను బాగా వేగనివ్వండి. మసాలా ఇలా బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ని కూడా దానిలో వేసుకొని బాగా కలుపుకోండి. కాసేపు మూత పెట్టుకొని ఆ ఫ్లేవర్స్ అన్నీ మటన్కి బాగా పట్టనివ్వండి. ఇప్పుడు ఓపెన్ చేసి దీనిలో కారం, గరం మసాలా గుండ, మటన్ మసాలా వేసుకొని బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టి మసాలాలన్నీ బాగా పట్టనివ్వండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.